హై ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్తగా రిలీజ్ అయిన BNB బుజ్జి అండ్ భైరవ వచ్చేసి బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. సిరీస్ బ్రేక్ డౌన్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ మూవీలో గ్లిమ్స్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ రైడర్ రెబల్ లీడర్ రివెంజ్. ఈ మూవీలో రెబల్ లీడర్ కొడుకు వచ్చేసి రైడర్స్కి ఎదురు తిరగడం వల్ల రైడర్స్ అతను చంపేస్తారు. కాబట్టి అది తట్టుకోలేక ఈ వ్యక్తి వచ్చేసి రెబల్స్ గ్రూప్ని ఫామ్ చేసి రైడర్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అండ్ మనం ఎపిసోడ్స్లో చూసినప్పుడు రైడర్స్ యొక్క షిప్ని కూల్ చేస్తారు. అందుకే రైడర్స్ ఇద్దరంటే పడతారు. సెకండ్ కాంప్లెక్స్. భైరవ చాలా మంది చెప్తారు కాంప్లెక్స్కి వెళ్దామని. ఎందుకంటే రెబల్ లీడర్స్ చూస్తాడు. పైనాపిల్ అంటే అంతరించిపోయిన రిసోర్సెస్ కూడా కాంప్లెక్స్ వెనకాల ఉంటుందని చెప్పి. అండ్ అది కలియుగం ఎండింగ్లో ఉంటుంది. అండ్ అక్కడ ఫ్రీ వాటర్ ఫ్రీ ఎయిర్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ మహారాజులాగా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి ఎంజాయ్మెంట్ కోసం భైరవ అక్కడికి వెళ్దాం అనుకుంటారు. దానికి డబ్బులు కావాలి. థర్డ్ కమల్ హాసన్ రిఫరెన్స్. ఈ మూవీలో కమల్ హాసన్ని మనం చూపించలే కానీ కమల్ హాసన్ యొక్క ఫేస్ని అది స్టాచ్యూని వచ్చేసి చూపించారు. రైడర్స్కి దాన్ని చాలా రెస్పెక్ట్ ఇవ్వడం మనకి చూడొచ్చు. అండ్ ఇందులో అయితే మనం అర్థం చేసుకోవచ్చు కమల్ హాసన్ రైడర్స్కి లీడర్, ఇంకా వరల్డ్స్లో నెంబర్ 1 సైంటిస్ట్ అని అనుకోవచ్చు. మేబీ బుజ్జిని కూడా ఇతనే క్రియేట్ చేస్తుండొచ్చు. ఇతను గ్రేట్ ఇన్వెషన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ వ్యక్తిని మనం ఎపిసోడ్స్లో చూసినప్పుడు ఇతను బౌంటీ కోసం ఎదురుపడుతూ ఉంటాడు. ఇతన్ని మనం గ్లిమ్స్లో కూడా చూసుకోవచ్చు. నాకెందుకో వీళ్ళిద్దరు ఒకటే అనిపిస్తుంది. మేబీ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు పర్సనాలిటీ చూస్తే అని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ డీటెయిలింగ్ వచ్చేసి ఏమవుతుందంటే మనం గ్లిమ్స్లో చూసినట్టయితే మహాశివుడి టాయ్ పట్టుకుని ఒక వ్యక్తి వచ్చేసి నమస్కరిస్తున్నాడు. అండ్ తన ముందే భైరవ ఉంటాడు. మనం క్లియర్గా చూస్తే మీరు నెక్స్ట్ టైం మీరు గ్లిమ్స్ చూసి చూడండి. అండ్ అతను మహాశివుడు అని చెప్పి భైరవుని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్స్.